నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141, 9492901472. గిరాన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే జీవి చొరవతో గోటమలం నుండి త్రాగునీరు. సింగర్ చెరువుని సందర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యే. ఉళ్ళకమ్మ నది నుండి వినుకొండ పట్టణానికి త్రాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. తొలి ఏకాదశి పండుగ నిర్వహణపై సమీక్షలో భాగంగా శుక్రవారం వినుకొండకు వచ్చిన కలెక్టర్ పట్టణానికి త్రాగునీరు అందించే సింగర్ చెరువు అడుగంటడంతో చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చెరువులో నీరు అడుగంటడంతో కేవలం మరో 15 రోజులు మాత్రమే నీరు వస్తాయని, ప్రజలు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు గుండ్లకమ్మ నది నుండి త్రాగునీటిని సరఫరా చేసి యథావిధిగా పట్టణానికి నీరు సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, పట్టణానికి త్రాగునీరు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాగార్జున సాగర్ డ్యాంలో నీరు డెడ్ స్టోరేజ్ లో ఉండటం వలన నేటి విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, 13వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, డిఈ వెంకయ్య, టీడీపీ నాయకులు పివి సురేష్ బాబు, షమీం ఖాన్, పువ్వాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలేకాదశి తిరునాళ్ల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష. తిరునాళ్లను విజయవంతం చేయాలని కోరిన ఎమ్మెల్యే జీవి ఈ నెల 17న తొలేకాదశి పర్వదిన సందర్భంగా వినుకొండలో జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ తిరునాళ్ల ఏర్పాటును ఘనంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులకు సూచించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరయ్యారు. దేవాదాయ, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపాలిటీ, R&B, వైద్య, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమీక్షించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ, శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్లకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్న పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని, భక్తులు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. కొండపైకి ఘాట్ రోడ్ మార్గాన ఎక్కే భక్తులకు సౌకర్యార్థంగా భారీ గేట్లను ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ప్రతి 250 మీటర్లకు తాగునీటి వసతి కల్పించాలని, దేవాదాయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొండపై నిర్వహించే అఖండ జ్యోతి కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ రోజు సంవత్సరం కూడా ఏకాదశి పండుగ పట్టే క్రమంగా అంటే ఏటానికి ప్రాధాన్యత పెరుగుతా ఉంది, భక్తులు పెరుగుతా ఉన్నారు. కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడ కూడా మనకి ఒక అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన సంబంధం జరగకుండా జాగ్రత్తగా తిన్నాక జలపాతం తీసుకోవడం ఎమ్మెల్యేగా 2-3 సార్లు డిస్కస్ చేసి వీడియోగా అడిగారు. ఎమ్మెల్యే గారితో అవి రివ్యూ చేసిన దాని మీద అగైన్ ఒకసారి ఆఫీసర్స్ అందరూ ఫిజికల్ గా వచ్చి వారికి చేయవలసిన విధులు ఏంటి అనేది మనం తీసుకోవాలి. అంటే విధులు అంటే ఇంకా ఈ మేబీ తిరునాళ్ళకు సంబంధించి ఒక కమిటీ ఉండొచ్చు. ఏకాదశికి సంబంధించి కమిటీ ఉంటే ఆ కమిటీ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ ఎవరు, అసలు వాళ్ళ యొక్క విధులు ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అట్లాగే పోలీస్ వైపు నుంచి కానీ, రెవెన్యూ వైపు నుంచి కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, RWS, హెల్త్, శానిటేషన్, పబ్లిక్ హెల్త్ విన్నటువంటి ఈ కొండ మీదనే విన్నాడు కాబట్టి ఈ కొండకి ఒక విశిష్టత ఉంది. కాబట్టి భవిష్యత్తులో అంటే దీని పురాణ చరిత్ర ఇంకా అందరికీ తెలిసే కొంది దీని విశిష్టత పెరుగుతుంది. కాబట్టి దీనికి చాలా విశిష్టత ఉంది. కాబట్టి కలెక్టర్ గారిని నేను ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది గవర్నమెంట్ ఫెస్టివల్ గా తీర్చిదిద్దమని, గవర్నమెంట్ కి ఒక లెటర్ రాయాలని, దాని మీద పర్సనల్ ఇంట్రెస్ట్ కలెక్టర్ గారు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఒకసారి చప్పట్ల ద్వారా మీ అందరి ఆమోదాన్ని
సో అప్పుడు గవర్నమెంట్ ఫెస్టివల్ అయినప్పుడు మనకి గవర్నమెంట్ నుండి కూడా కొంత నిధులు వస్తుంది, ఇంకా పండుగ బాగా భక్తులకి సౌకర్యంగా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. కలెక్టర్ గారు వివిధ డిపార్ట్మెంట్లకి బాధ్యతలు అప్పచెప్పారు. ఎవరికి అప్పచెప్పినటువంటి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా బాధ్యతగా నిర్వహించి, ఇది సమిష్టి కృషితోటి, మనందరం కూడా సమిష్టి కృషితోటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా. అలాగే కలెక్టర్ గారు ఆ రోజు కూడా వచ్చి మన పండుగని విజయవంతం చేయాలి, దీంట్లో పాల్గొనాలని నేను ఆహ్వానిస్తున్నా మనందరి తరఫున కూడా. రైల్వే సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం హైదరాబాద్లోని రైల్వే నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం తరుణ్ కుమార్ జైన్ను టీడీపీ పార్లమెంటరీ నేత నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలిసి పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని జీఎంకు అందజేశారు. పల్నాడు జిల్లా ప్రజలకు మేలు కలిగేలా ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్కు పిడుగురాళ్ళ స్టేషన్లో స్టాపేజ్ ఇవ్వాలని కోరారు. అలాగే విజయవాడ నుండి బెంగళూరు వరకు నర్సరావుపేట, వినుకొండలో స్టాప్లతో కొత్త వందే భారత్ రైలుని ప్రారంభించాలని కోరారు. ఎదుకూరుపాడు స్టేషన్లో పల్నాడు సూపర్ స్టార్ ఎక్స్ప్రెస్కు స్టాపేజ్ని ఇవ్వాలని, సత్తెనపల్లి స్టేషన్లో ఫలక్నామా ఎక్స్ప్రెస్కు స్టాపేజ్ ఇవ్వాలని, విశాఖపట్నం నుండి గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైలును పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణం వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, వినుకొండ, మాచర్ల, నడిగుడి రైల్వే స్టేషన్లను ప్రతిష్టాత్మకమైన అమృత్ భారత్ స్టేషన్ల పథకం ఆధునికీకరణ చేపట్టాలని కోరారు. రైల్వే లైన్ పనులని పూర్తి చేయాలని కోరారు. పాఠశాలలో గైర్హాజరు పిల్లల్ని పర్యవేక్షించాలి. భక్తుల పద్మావతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు భక్తుల పద్మావతి ప్రభుత్వ పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాలు ఆకస్మిక తనిఖీలో భాగంగా ఈ శుక్రవారం శావల్యాపురం మండలంలో జిల్లా పరిషత్ పాఠశాల, పోట్లూరు మరియు అంగన్వాడీ కేంద్రాలను వినుకొండ మున్సిపాలిటీలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం సందర్శించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి పలు రికార్డులను మరియు మౌలిక వసతులు కమిషన్ సభ్యులు పద్మావతి నిశితంగా పరిశీలించారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం జిల్లా పరిషత్ పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి క్షేత్రస్థాయిలోనే అన్ని లైన్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో విద్యార్థులను మళ్లీ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధికారిత అధికారిని కె ఉమారాణి, ప్రాజెక్ట్ అధికారిని ఎం అనురాధ, సూపర్వైజర్ ఎంఎస్కే పాల్గొన్నారు. గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసిన అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి నవమీలాం.